అందరికీ హాయ్. ముందుగా అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే చాలామంది ఒక్క పొద్దుంటారు. అండ్ ఇయాల మొత్తం ఒక్క పొద్దుండి అన్నము, ధాన్యాలు అవేం తినకుండా ఓన్లీ ఫ్రూట్స్, మిల్క్ అట్లా తీసుకుంటారనమాట. నేను అట్లా ఏం లేదు. ఒక్క పొద్దు ఏం లేను. సో, రైస్ అయితే తినేసిన మార్నింగే. ఇంట్లో చిన్నగా పూజ చేసేసుకొని ఇంట్లోనే ఉన్నాము. సో, టెంపుల్‌కి అట్లా ఏం వెళ్ళలేదనమాట. కాకపోతే ఈ వీడియో ఇయాలటిది కాదు, లాస్ట్ వీక్‌ది అనమాట. సో, అప్పుడే పోస్ట్ చేయాల్సింది. కానీ నాకు కొంచెం టైం కుదరక పోస్ట్ చేయలేదు. సో, ఈ టెంపుల్ ఎక్కడ అంటే లిబర్టీ దగ్గర ఉన్న టీటీడీ దేవస్థానం ఇది. సో, నేను టెంపుల్ బయట ఉన్నప్పుడే వీడియో తీస్తుంటే పోలీస్ వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు చెప్పిర్రు, వీడియోస్, ఫోటోస్ తీస్తే ఫోన్ అయితే హుండీలో వేసిస్తామని వాళ్ళు ముందే చెప్పిర్రు. నేనేం చేసినా అంటే కెమెరా ఆన్ చేసి మా హస్బెండ్ షర్ట్ పాకెట్‌లో ఫోన్ పెట్టేసినా అనమాట. సో, వీడియో రికార్డ్ అయింది కాబట్టి నేను దాన్ని మీకు చూపిస్తున్నాను. సో, ఎవరైనా తిరుపతి వెళ్ళలేని వాళ్ళు, ప్రజెంట్ ఇయాల టెంపుల్‌కి వెళ్ళలేని వాళ్ళు చాలామంది లేడీస్ ఉంటారు కదా! వాళ్ళ కోసం ఈ వీడియో దేవుడే రిలీజ్ చేపిచ్చిండు అనుకొని మీరైతే మొక్కుకోండి. సో, నేనైతే మంచిగా మొక్కుకున్నాను. చిన్నోడికి గూడా కొంచెం హెల్త్ బాలేదు. వాడికి గూడా తగ్గాలని. సో, వాడికి ఏమైందంటే చెంపలల్లా 2 గడ్డలైతే అయినాయన్నమాట. సో, అవి ఎప్పటి నుండి అయినాయో నేనంత గమనించలేదు. వాడు 1 వీక్ నుండి చెంపలు కొంచెం ఉబ్బుతా ఉన్నాయి. కానీ నేనంత గమనించలేదు. లావవుతున్నాడేమో అనుకున్నా నేను. నిన్న నైట్ జస్ట్ ఇట్లా చెంపల దగ్గర చెయ్యి పెడితే నాకు 2 గడ్డలు తగిలినాయన్నమాట. సో, హాస్పిటల్‌కి మార్నింగ్ కాల్ చేసాము. అటు సైడ్ నుండి ఏ రెస్పాన్స్ లేదు. మళ్ళీ కాల్ చేయాలి. సో, అది పక్కన పెడితే ఇంకా మా దర్శనం అదంతా కంప్లీట్ అయిపోయింది. సో, పిల్లలతోని ఒక 20 మినిట్స్ టెంపుల్ లోపలనే టైమ్ అయితే స్పెండ్ చేసినాము. చిన్నోడు కూడా ఏం సతాయించలేదు. మంచిగా కూర్చున్నాడు. వాడు మంచిగా ఆడుకున్నాడనమాట. నాకు కూడా కొంచెం పర్లేదు, ప్రశాంతంగానే అనిపించింది. ఎక్కడికన్నా వెళ్తే చిన్నోడు అస్సలు ఉండడు. బాగా ఏడుస్తా ఉంటాడు. బట్టలు కూడా సరిగ్గా ఏసుకోడు. అందుకే నేను నైట్ డ్రెస్ ఏసి తీసుకొచ్చిన. అది సాఫ్ట్‌గా ఉంటది. చాలా లైట్ వెయిట్ ఉంటదనమాట. అందుకే ఆ డ్రెస్ ఏసినాను నేను వాడికి. ఎక్కడికెళ్ళినా అస్సలు ఉండడు. సో, ఇంక బయటికొచ్చేసినాం గదా! బాగా ఎండ కొడుతుందని జెప్పేసి పిల్లలకు కొంచెం వాటర్ అదంతా తాగిపిచ్చుకొని ఇంటికైతే తీసుకొచ్చిన. ఇంటికి రాంగానే గూడా అసలు ఏం తగ్గేదేలే అన్నట్టు వాటర్‌తో బాగా ఆడి వాళ్ళ డ్యాడీతోని ఆడి కిచెన్‌లోకి పోయినాడు. కిచెన్‌లోకి పోయిండు ఏందబ్బా అని జెప్పేసి నాకు డౌటొచ్చింది. ఆడేం జేస్తుండో మీరే జూడండి. మీకే తెలుస్తది. ఏం తిన్నాడో గూడా మీరే జూడండి. మనం కిచెన్‌లో పొయ్యి తుడవడానికి, బండలు తుడవడానికి ఒక క్లాత్ పెట్టుకుంటాం గదా! ఆ క్లాత్‌ని మొత్తం ముక్కలు ముక్కలు చేసి సగం అయితే ఆల్రెడీ కడుపులోకైతే ఏసేసుకున్నాడు. సో, నేను చూడంగానే అవి చేతిలో పట్టుకొని ఇట్లా ఎనకాల పట్టుకొని ఇట్లా వస్తున్నాడు. ఏంటిదని చెప్పేసి చూస్తే ఈ క్లాత్ అనమాట. అది మొత్తం ముక్కలు ముక్కలు తీసేసిండు దాన్ని. నేను తీసుకొని నేను గట్టిగా అడిగినా అని చెప్పేసి తీసి అట్లా పడేస్తున్నా అనమాట. ఎంత తినొద్దని చెప్పినా నన్నే కొడతాడు వాడు. ఎందుకు కొడతాడో నాకే అర్థం కాదు. నిజం చెప్పాలంటే చిన్నోడికి బాడీలో చాలా హీట్ ఉంది. అందుకే పచ్చివి ఏవైనా కనిపిస్తే కాళ్ళకి, చేతులకి, చీక్స్‌కి, ఫేస్ పైన ఏసుకుంటాడు. అందుకే తీసుకొని తిన్నాడనమాట. అది సంగతి. సో, మీ పిల్లలు కూడా ఇట్లనే ఏది కనిపిస్తే అది తీసుకొని తింటారా? కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.